హైదరాబాద్ లోని ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలో ఒంటరి మహిళా ఫ్లాట్ కబ్జాకి గురైంది. సీనియర్ కో డైరెక్టర్ గా పనిచేస్తున్న ఉమారాణి ఫ్లాట్ పై కబ్జాదారులు దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఉమారాణి దాదాపుగా 50కి పైగా సినిమాల్లో పనిచేశారు. ఆమె ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీలో 2003లో ఫ్లాట్ కొనుగోలు చేశారు. అన్ని డాక్యుమెంట్లు, ఆడియో రికార్డ్స్ ఉన్నాయని, ఇప్పుడు తనకు సంబంధించిన ఫ్లాట్ కబ్జాదారులు ఆక్రమించి వేరే వారికి అద్దెకిచ్చారని తెలిపారు. దీనిపై గతంలోనూ తాను ఏసీపీ హరిప్రసాద్ కి ఫిర్యాదు చేశానని చెప్పారు. ప్రజా దర్బార్లోనూ దరఖాస్తు ఇచ్చానన్నారు. అధికారులు జోక్యం చేసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు ఉమారాణి. ఫిలిం నగర్ ఫ్లాట్ నెంబర్ 1 బ్లాక్ 4లో ఉంటాను. డీ టైప్ ప్లాట్స్లో సిహెచ్ అనే శాఖర్ నా దగ్గర ఫ్లాట్ ఉంది. నా అవసరం నిమిత్తం డబ్బులు లేవు కట్టడానికి, సొసైటీ కంటే నాకు అమ్ముతానని చెప్పడం జరిగింది. నేను అతని దగ్గర సరేనని ఒప్పుకుని సొసైటీ డబ్బులు మొత్తం 1,60,000 నేనే కట్టాను సార్. కొంత క్యాష్ కట్టాను, డీడీ రూపంలో కొంత కట్టాను. కట్టిన తర్వాత నా దగ్గర 5 lakhs తీసుకుని నాకు అగ్రిమెంట్ సేల్ చేశాడు 2006లో. 2004లో అతని పేరు రిజిస్టర్ చేయించాను. డబుల్ రిజిస్ట్రేషన్ కావాలండి సొసైటీ కాబట్టి అతని పేరు మీద నేనే రిజిస్టర్ చేయించాను. 2006లో నాకు అతను ఇచ్చాడు, లింక్ డాక్యుమెంట్ ఇచ్చి రాసి ఇచ్చాడు నాకు. అగ్రిమెంట్ సేల్లో డాక్యుమెంట్ ఇస్తున్నాను, పొజిషన్ ఇచ్చాను, నువ్వు ఎప్పుడు అడిగితే అప్పుడు రిజిస్టర్ చేస్తానని చెప్పాడు సార్. తర్వాత 48 మంది ఓనర్స్ ఉంటారు అక్కడ 4 బ్లాకుల్లో. 48 మందికి ఒక బెడ్రూమ్తో అలాట్ అయ్యిందండి. రీకన్స్ట్రక్షన్ చేసుకోవాలని సొసైటీ వారు చెప్పగా అతన్ని అడిగి 40 మందితో పాటు నేను అందరూ అదే బిల్డర్తో కట్టించుకున్నామండి. అతనికి 1,00,000 ఇచ్చి స్లాబ్ వేయించుకున్నాను. తర్వాత 50,000 ఇచ్చి చుట్టూ గోడ కట్టించుకున్నాను. అన్ఫినిష్డ్గా ఉన్న టైంలో అందరికీ వడ్డీ వర్క్ చేస్తా నాకు డిలే చేశాడు బిల్డర్. తర్వాత కట్టుకునే క్రమంలో ఇతను వచ్చి ఇది నేను అమ్మలేదు అంటే, లేదయ్యా 48 మంది కొనుక్కున్నారు, నేనే ఓనర్ని కదా, నేను కొనుక్కున్నదే కదా, ఇది నాకే చెందుతుందంటే లేదని అనగా మళ్ళీ 4 లక్షలు డిమాండ్ చేస్తే 9 లక్షలు మొత్తంగా డబ్బులు అతనికి ఇచ్చాను. సేల్ అగ్రిమెంట్ చేశాడు. రివైవ్లో కూడా చేసి నాకు తెలియకుండా ఇంకోళ్ళకి అమ్మాడంటే నాకు తెలియలేదు. అది నేను ఊరికి వెళ్ళాను, ఒంట్లో బాగా యాక్సిడెంట్ అయ్యి బ్యాక్ బోన్ ఇరిగి సెప్టెంబర్ 12 ఊరికి వెళ్ళి అక్టోబర్ 10 తిరిగి వచ్చేసరికి ఇంటి తాళాలు పగలగొట్టున్నాయి. ఏంటంటే దొంగ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.